హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే ఆంధ్రులంతా ఇష్టపడే వంకాయ పకోడీ. దాన్ని ఎంత సులభంగా, ఎంత చక్కగా, ఎంత అద్భుతమైన రుచితో చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా మన ఫంక్షన్స్ క్యాటరింగ్ స్టైల్లో. మనం ఫంక్షన్స్కి వెళ్తే ఒక్కోసారి మనమే ఇది దేంతో, ఇది ఏ కూరగాయ అని మనం ఆశ్చర్యపోతుంటాం. పక్కన వాళ్ళని అడగాలంటే మొహమాటం, అరే వీళ్ళకి తెలియదు అన్నట్టు. అందుకు కాబట్టి అలాంటి రెసిపీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. పక్కా కొలతలతో కొన్ని టిప్స్ కూడా ఇందులో చెప్తాను. రండి, ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఒక అరకిలో వంకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నాము. వాటిని మన పకోడీకి సన్నగా తరుక్కుందాం ఇలాగా. ఇలా వంకాయలు ఏదైనా పుచ్చులు ఉంటే కట్ చేసేటప్పుడు చూసుకోండి. ఇవి గుత్తి వంకాయ కాబట్టి అంత త్వరగా పుచ్చు రాదు. మీరు పొడి వంకాయలు గిన వాడితే చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. హోటల్లో అయితే నైట్ కట్ చేసి ఆరబెట్టేస్తారు వంకాయ కానీ దొండకాయని కానీ. ఎందుకంటే త్వరగా డీప్ ఫ్రై అవుద్ది, ఆయిల్ తక్కువ పట్టిద్దని. ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకుందామండి. వంకాయ పకోడీ కాబట్టి మనకి కండ్రెక్కదు అనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోద్ది కదా. అదేలే. అంటే మామూలుగా వంకాయ కూర వండేటప్పుడు కండ్రెక్కిద్ది అని ఉప్పు నీళ్ళలో వేస్తాం కదా మనం. కండ్రెక్కడం అంటే ఏంటి చెప్పు? చేదు వస్తుంది, కొంచెం వగరగా చేదుగా అనిపిస్తుంది కదా కర్రీ. అది ఇందులోనే మనం ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాం. ఇందులోనే మనం కొత్తిమీర కూడా కట్ చేసి ఇలా సన్నగా వేసుకున్నాం. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 కప్పు రైస్ ఫ్లోరు, ఇదే కప్పుతో కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నామండి. ఒక 50 గ్రాములు రైస్ ఫ్లోరు, ఒక 50 గ్రాములు కార్న్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. మనకు వంకాయ ఒకటే కదా, ఇది ఈ బఠానీలు కూడా మిక్స్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 1 ఎగ్ కూడా వేస్తున్నా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాటర్ అవసరం లేదండి, మనకు వంకాయలు ఉన్న వాటరే సరిపోతుంది. మనం ఇంకొకటి ఏంటంటే
ఒక ఎగ్గు కూడా ఇందులో వేసాం కదా, అది ఇది రెండు కలిపి సరిపోతుంది. మీరు కానీ వంకాయ పకోడీ చూశారు కదా, ఇలా నేను కలిపినట్టు కలిపి వేసుకోండి, చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇలా డీప్ ఫ్రైలు చేసేటప్పుడు వాటర్ వాడకూడదండి. ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పకోడీ వేసేసుకున్నాం రండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పకోడీ వేసుకోవాలండి. పకోడీ అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఇలా పైకి కిందికి తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకు మొత్తం కింది వైపు పై వైపు మన పకోడీ మొత్తం ఒకే లెవెల్గా మనకు ఫ్రై అవుతుంది అన్నమాట. చూసారు కదా, మన పకోడీ రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాల్లో తీసేసుకోవచ్చు. మన పకోడీ రెడీ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, చూసారు కదండి మన పకోడీ. ఇందులో మనం ఒక చిన్న టేబుల్ స్పూను గరం మసాలా, ఒక చిన్న టేబుల్ స్పూను జీరా పొడి, చిన్న టేబుల్ స్పూను ధనియా పొడి, ఈ స్పూన్తో వేసానండి. మనకు ఈ వంకాయకి ఈ గరం మసాలా, ఈ జీరా, ఈ ధనియాల పొడి ఉంటేనే దాని ఫ్లేవర్. ఇప్పుడు మొత్తం ఒకసారి కిందికి పైకి అనేసుకుందాం. ఓకే, గుమగుమలాడిపోతుందండి ఆ ఫ్లేవరు. ఇప్పుడు ఆ గరం మసాలా, జీరా అవి వేసాం కదా, అద్భుతంగా అంటే అద్భుతంగా వచ్చింది. చూసారు కదండి మన వంకాయ పకోడీ పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన ఇదే కొలతలతో ఇలాగే మీరు ఇంట్లో చేసుకోండి. నేను ఒక 1/2 కిలో వంకాయకి ఒక 50 గ్రాములు కార్న్ఫ్లోరు, 50 గ్రాములు రైస్ ఫ్లోరు, ఒక ఎగ్గు, 1.5 స్పూను కారం, 1 టేబుల్ స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూన్తో సాల్టు, 4 పచ్చిమిర్చి చీలికలు వేశాను. ఈ మొత్తం మిక్స్ చేసుకొని ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇంకా కొద్దిగా బాగా మనకు టేస్టీగా రుచిగా రావడానికి నేను గ్రీన్ పీస్ కూడా ఇందులో యాడ్ చేశాను. మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇలా చేసుకోండి, అద్భుతంగా అంటే అద్భుతంగా వస్తుందండి. ఒకటి మనం ఏ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే మనకు మనం వేసిన కూరగాయలు ఉన్న వాటరు మెల్లిగా సింక్ అయిపోయి బాగా ఫ్రై అవుతుంది. ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మన కూరగాయ అన్నది మనం వాడింది ఏదైతే ఉందో అది చక్కగా ఫ్రై అవుతుంది. దేంట్లోకైనా రైస్లోకి కానీ స్టఫింగ్ కానీ ఒట్టిది కూడా తినొచ్చండి స్నాక్ కింద. అసలు ఈవినింగ్ టైంలో ఇలా పకోడీ చేసుకుంది అంటే ఒక అద్భుతమైన రుచి. మీరు అసలు ఇది వంకాయ పకోడేనా అన్న ఆశ్చర్యానికి లోనవుతాడు. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.
మీకే తెలుస్తుంది. ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను.